టీడీపీ రాష్ట్ర నాయకులు, పార్లమెంట్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, పార్లమెంట్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి, బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, చంద్రబాబు తెలంగాణలో ప్రవేశించారు అనటాన్ని తీవ్రంగా ఖండించామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు, పూర్వ జిల్లా అధ్యక్షులు, మాజీ కూడా చైర్మన్ గట్టు ప్రసాద్ బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హనంకొండ సాంబయ్య నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు తెలంగాణ పర్యటనను తెలంగాణలో బాబు పాగవేయడానికి ప్లాన్ చేస్తున్నారని అనటాన్ని తెలుగుదేశం పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మీ వెనక ఎవరు ఉన్నారు? మీరు అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందిన జగ్గారెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి చిత్తుగా ఓడించిన తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా కూడా అహంకారం తగ్గలేదు. కేటీఆర్, హరీష్ రావు, నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారని, జగ్గారెడ్డిని, విజయశాంతిని కేసీఆర్ మీ వెనుక నుండి మాట్లాడిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ టీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఫామ్ హౌస్, కేటీఆర్ కలెక్షన్ హౌస్కు పరిమితమయ్యారని, ప్రజల కింద పడేసి తొక్కేసిన కవిత జైళ్లలో కేటీఆర్కు అహంకారం తగ్గలేదు. మగ్గుతున్న తెలంగాణ ఏమైనా మీ అబ్బా జాగిరాని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరపాక ప్రభాకర్, పార్లమెంటు ఉపాధ్యక్షులు మాజీ కార్పొరేటర్ యాకూబ్, పార్లమెంటు ఉపాధ్యక్షులు రేవూరి వెంకట్రెడ్డి, తెలుగుదేశం పార్టీ వరంగల్ పార్లమెంట్ కార్యాలయం కార్యదర్శి శ్రీనివాస్, ముదిరాజ్, పరకల నియోజకవర్గం బాధ్యులు కందుకూరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.